ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సాదిక్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. పోలీస్ క్వార్టర్స్ పిహెచ్సిలో సాదిక్ ఖాన్కు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం సర్పవరం పిఎస్కు తరలించారు. కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు సాదిక్ ఖాన్ను హాజరుపరచనున్నారు. నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని హత్య చేశాడన్న ఆరోపణలపై సాదిక్ ఖాన్పై కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు నుండి తెలుసుకుందాం. రాజు చెప్పండి, మ్యాజిస్ట్రేట్ ముందుకు ఎప్పుడు హాజరుపరుచున్నారు సాదిక్ను? సో విచారణ లేదన్న ఇంపార్టెంట్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి కిందటే ఏదైతే ఏఆర్ఓ పోలీసు రిజర్వ్ క్వార్టర్స్ ఉన్నటువంటి పిహెచ్సికి తరలించి వైద్య పరీక్షలు పూర్తి చేసి తిరిగి సర్పవరం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. మధ్యాహ్నం నుంచి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్ కూడా వేయనున్నట్లు పోలీసులు తెలపడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే గత రాత్రి నుంచి కూడా, అంటే 3 రోజుల కిందట మ్యాజిస్ట్రేట్ ముందు ఏదైతే మేరట్లో అరెస్ట్ చేసి అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ట్రాన్సిస్ట్ వారెంట్లో రాత్రి తీసుకురావడం జరిగింది. రాత్రి నుంచి కూడా దాదాపు 6 సీఏలు, ఒక అడిషనల్ ఎస్పీ కూడా సాదిక్ని విచారించడం జరిగింది. ముఖ్యంగా నూకరాజు కుమార్తె సౌజన్యతో ఈ విధంగా పరిచయం ఉంది. ఆ పరిచయం ఎక్కడి దాకా వెళ్ళింది, భర్త ఎవరైతే సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి హత్యకి సంబంధించిన వివరాలు, గతంలో కూడా జగదీశ్వర్ రెడ్డిని ఎందుకు కత్తితో దాడి చేశావు, జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన 2 కార్లు కూడా వినియోగించడం మీద ఆరా తీశారు. కొన్ని ఆధార సాదిక్ని ప్రశ్నించడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డిని హత్య చేయలేదు, ఆమె భర్తతో ఓకే రాజు, మీ ఫోన్ లైన్లో ఇబ్బంది గమనిస్తున్నాం. ఇదే అంశంపై అప్డేట్స్ కోసం మళ్ళీ మీ వద్దకు వస్తాం. రైట్, మొత్తానికి నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని హత్య చేశాడన్న ఆరోపణలపై సాదిక్ ఖాన్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచున్నట్టుగా కూడా అప్డేట్ చూస్తూ ఉన్నాం. సో పోలీస్ క్వార్టర్స్లో పిహెచ్సిలో సాదిక్ ఖాన్కు వైద్య పరీక్షలు పూర్తయినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.